పూర్వజన్మ వాసనలను మోసుకొస్తున్న మనసుకు స్పందించడమే తెలుసు. వస్తువు దృగ్గోచరం కాగానే ప్రేక్షక పాత్ర వహించటం అసలు తెలియదు. పచ్చటి పైర్లపైన గుర్రంలా పరిగెట్టే గాలిని చూసినా, అజ్ఞాత వ్యక్తి ఆదేశంతో నిరంతరం పరుగులెడుతున్న నీలి సంద్రాన్ని చూసినా, ఇరు సంధ్యలలో దేవుడు పులిమిన రంగులను చూసి మురిసిపోతున్న ఆకాశాన్ని చూసినా, స్వస్వరాలను స్వంతం చేసుకొని ఆలపిస్తున్న పక్షి గణాల్ని చూసినా, పండు వెన్నెల్లో మెలమెలలాడుతూ చల్లగాలికి తలలాడిస్తున్న మల్లెపూల గుత్తులను చూసినా, ఆనంద పరవశంలో మునిగిపోవటం దానికి పరిపాటి. నేనున్నానంటూ మనిషిని ముందుకు నడిపించటమే దాని స్వభావం.